ఎర్రగడ్డలో ఫుడ్ పాయిజన్ ఘటనపై ఓబీసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఇటీవలే ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఒకరు చనిపోయారని 90 మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ఘటనపై ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి దోషులను శిక్షించాలంటున్న ఓబీసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామితో మా ప్రతినిధి కుమార్ ఫేస్ టు ఫేస్. ఎర్రగడ్డ వైద్యశాలలోని ఏదైతే ఫుడ్ పాయిజన్ జరిగిన విషయం మనమైతే చూసాము. ఆ ఫుడ్ పాయిజన్ జరిగిన విషయంలోని ఒకళ్ళు ఏదైతే మృతి చెందారో అలాగే సుమారు 70 మందికి పైగా ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతున్నారు. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆ ఎర్రగడ్డలో జరిగిన ఈ ఫుడ్ పాయిజన్కి సంబంధించి ప్రస్తుతం ఓబీసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి ఏదైతే హ్యూమన్ రైట్స్కి ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కుమారస్వామి అయితే ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఏ విధంగా కంప్లైంట్ ఇచ్చారు ఈ ఎర్రగడ్డలో జరిగిన ఫుడ్ పాయిజన్ సంబంధించి? ఈరోజు ఎర్రగడ్డ హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ ద్వారా జరిగిన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనం జరిగింది. దీని మీద ఈరోజు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషనర్ గారికి ఈరోజు పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఈరోజు ఫుడ్ పాయిజన్ ద్వారా సోమవారం రోజు 2వ తారీఖు సోమవారం రోజున ఆల్మోస్ట్ ఆ రోజు వారికి రొటీన్గానే పండ్లు, తర్వాత అన్నము, అరటిపండు మరియు గుడ్లు, అలాగే పరమాన్నం లాంటి పదార్థాలు ఇవ్వడం జరిగింది. అది తిన్న తర్వాత వారు వామిటింగ్స్ మరియు అలాగే మోషన్స్ కూడా జరిగిన ఘటన తెలిసిందే. ఆ తర్వాత రోజు 3వ తారీఖు మంగళవారం రోజున ఉదయం పూట ఒక 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి చనిపోవడం అనేది నిజంగా ఇది చాలా బాధాకరమైన ఘటన అని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా 92 మంది అస్వస్థతకు గురి అయిన పరిస్థితి ఏర్పడ్డది. దానిలో ముఖ్యంగా 18 మందిని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి కూడా పంపించడం జరిగిన విషయం, చికిత్స కూడా అందిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఆ తర్వాత రోజున మనం చూసుకుంటే 92 మంది అస్వస్థతకు గురి కావడం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనంగా అయిన ఘటన. అయితే దీనికి గల ప్రధాన కారణాలు ఏంది అని ఒకసారి అన్వేషణ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ముఖ్యంగా ఆహార యొక్క దాని యొక్క నాణ్యత లేకపోవడం కావచ్చు, డైటీషియన్ యొక్క మానిటరింగ్ కానీ వారి యొక్క మానిటరింగ్ లేకపోవడం అనేది జరగడానికి స్కోప్ ఉంది. అంతేకాకుండా అనుభవం లేని వ్యక్తులు ఉండడం వల్ల కావచ్చు ఇది జరిగింది. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గానే తీసుకొని నిన్న మన వైద్య శాఖ మంత్రి కూడా వెళ్ళడం జరిగింది. ఆ ఆర్ఎంఓను సస్పెండ్ చేశారని ఈరోజు ఉదయమే పేపర్లో కూడా వచ్చింది. అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా అనుభవం ఉన్న డైటీషియన్ను కూడా ఏర్పాటు చేయాలని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మానవ హక్కుల ఉల్లంఘన, మానసికంగా రుగ్మతతో ఉండి వారి సమస్యను చెప్పుకోలేని ఉన్న పరిస్థితుల్లో వారికి ఈరోజు వారి యొక్క హక్కుల ఉల్లంఘన, వారి యొక్క ఆరోగ్య హక్కుల ఉల్లంఘన ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కు విరుద్ధంగా ఉంది. ఎందుకంటున్న ఏ హాస్పిటల్ అయినా కూడా పేషెంట్ల యొక్క మంచి ఆహారము, మంచి వైద్యను అందించేది అధికారుల యొక్క బాధ్యత. ఆ అధికారులు నిర్లక్ష్య వైఖరికి నిలువెత్తు నిదర్శనమే ఈ ఎర్రగడ్డ ఘటన అని తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ప్రధాన మా డిమాండ్స్ ఏంటి అంటే, స్వతంత్రంగా ఒక కమిటీని వేసి విచారణ చేసి దర్యాప్తు చేసి వాస్తవాలను బయటకు తీయాలని, దాంట్లో ఎవరున్నా ఎంత పెద్ద అధికారున్నా వెంటనే యుద్ధ ప్రాతిపదికన సస్పెండ్ కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా మృతి చెందిన వ్యక్తికి, కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలి అని, వెంటనే డైటీషియన్ లేరు, అనుభవం ఉన్న డైటీషియన్ లేరు అని ఒక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా యుద్ధ ప్రాతిపదికన వెంటనే ఒక అనుభవం ఉన్న డైటీషియన్ను కూడా నియమించాలని, ఇలాంటి యొక్క ఘటనలు పునరావృతం కాకుండా చేసే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది. ఈ మధ్యనే నీలోఫర్లో కూడా ఒక ప్రైవేట్ వ్యక్తులు కట్టినప్పుడు కూడా కూల్చిన ఘటన మనందరికీ తెలిసిందే. కలెక్టర్ గారు అలాగే నిన్న మంత్రి గారు కూడా పోయి చేశారు. అయితే దీనిని వైద్య రంగంలో కొన్ని ప్రక్షణలు చేసి నూతన సంస్కారాలు చేసి ఆహార నాణ్యతను పెంపొందించే విధంగా సామాజిక కార్యకర్తలు, సంఘ నేతలు ఆ బాధ్యతను భుజాలపై వేసుకోవాలి. దాని విధంగానే ఈరోజు మేము వచ్చి ఈరోజు మానవ హక్కుల సంఘం కమిషన్కి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా జస్టిస్ హైకోర్టు జస్టిస్ కూడా నేను ఉత్తరం రాయడం జరుగుతుంది. దీన్ని సుమోటోగా తీసుకొని విచారణ చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తానికి ఏదైతే ఎర్రగడ్డలో జరిగిన ఈ ప్రభుత్వ వైద్యశాలలోని జరిగిన ఏదైతే ఈ ఫుడ్ పాయిజన్కి సంబంధించి కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కొద్దిసేపటి క్రితమే హ్యూమన్ రైట్స్ కమిషన్కి అయితే ఒక లెటర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మరొక పక్క చనిపోయిన వ్యక్తికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలంటూ కూడా ఇటు కుమారస్వామి డిమాండ్ చేసే పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ భవానీతో కుమార్, ప్రైమ్9 న్యూస్, హైదరాబాద్.